కేవలం అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా మొత్తం ఎన్నికల యంత్రాంగం, పోలీసులు అంతా కూడా కుమ్మక్క అయిపోయి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అనేక దాష్టికాలకు, దుర్మార్గాలకు, ఎన్నికల పైన ప్రజలకు కనీస నమ్మకం పోయేటువంటి ఒక రీతిలో అత్యంత రౌడీజంతో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. దానికి ఒక మచ్చ తునక ఇవాళ ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి ఒక ఎన్నికల తతంగం. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడు కూడా ఇంత దుర్మార్గానికి పాల్పడు. రాజ్యాంగం పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నికలు అనేటువంటివి ప్రజలిచ్చిన తీర్పు, దీన్ని గౌరవించాలా అనేటువంటి ఒక కనీస ఔచిత్యం ఉన్నటువంటి వాడు ఎవడు కూడా ఇంత చిల్లరతనానికి బహుశా పాల్పడి ఉంటారు. ఇవాళ ఇబ్రహీంపట్నంలో ఈ రకమైన దుర్మార్గానికి అక్కడ ఉన్నటువంటి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు, స్థానిక పోలీస్ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, అందరూ కూడా ఈరోజు కుమ్మక్క అయిపోయి ఒక చిల్లరతనానికి కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో మెప్పు పొందేందుకోసం అని చెప్పని ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తా ఉన్నారు. ప్రజలిచ్చిన తీర్పును హననం చేస్తా ఉన్నారు. దానికి ఉదాహరణ ఇబ్రహీంపట్నం. ఏంటంటే 13 వార్డ్స్ లో మొత్తం ఉన్నటువంటి ఒక వార్డులో 24 వార్డ్స్ ఉన్నాయి. ఈ 24 వార్డ్స్ లో 13 వార్డ్స్ టిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ గెలుచుకున్నటువంటిది 8 వార్డ్స్, భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నటువంటిది 2 వార్డ్స్, ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుచుకున్నటువంటిది 1 వార్డు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, టిఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఒక ప్రజలు కానీ, మీడియా మిత్రులు కానీ ఎవరు కావాలండి చైర్మన్? స్ట్రైట్ కోరం, స్ట్రైట్ మెజారిటీ 13 మంది సభ్యులతో బీఆర్ఎస్ పార్టీని అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు గెలిపిస్తే కౌన్సిల్ చైర్మన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి కావాలా. 16వ తారీఖు నాడు మీటింగ్ అని పిలిచినారు, ఎలక్షన్స్ కోసం అని చెప్పని మీటింగ్ పిలిచినారు, ఎన్నికల కోసం అని చెప్పని చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం పిలిచినారు. పిలిచిన తరిమిలా ఒక వ్యక్తి అబ్సెంట్ అయినాడు.